దేశంలో అడుగడుగునా దొంగ డాక్టర్లే ఉన్నారా? లక్షల మంది ఫేక్ డాక్టర్లు అడ్డంగా ఆసుపత్రులు తెరిచి జనాన్ని దోచుకుంటున్నారా? దొంగ సర్టిఫికెట్లతో అర్హతలు లేకున్నా వైద్యం చేస్తున్నారా? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ప్రజారోగ్యం ఇంత ప్రమాదంలో ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలంగాణలో ఉన్న ఫేక్ డాక్టర్లలో 75% హైదరాబాదులోనే ఉన్నారు అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్తోంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 100 మంది నకిలీ వైద్యులు ఉన్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో అర్హతలు లేకున్నా వైద్యం చేస్తున్న 41 మందిని ఈ మధ్యే పోలీసులు పట్టుకున్నారు, కేసులు పెట్టారు. ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. గోదావరి జిల్లాలు, ఆదోని, ఒంగోలు ఇట్లా అనేక పట్టణాల్లో దొంగ డాక్టర్లు పట్టుబడ్డ కేసులు అనేకమున్నాయి. మరి తెలుగు రాష్ట్రాలు దాటి బయటకు వెళితే గుజరాత్లోని సూరత్లో ఆ మధ్య ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తెరిచేందుకు కొంతమంది రెడీ అయ్యారు. దానికి అధికారులు, పోలీసులు అందరినీ పిలిచారు. తీరా చూస్తే వాళ్ళెవరికి సర్టిఫికెట్లు లేవు, వాళ్ళంతా దొంగ డాక్టర్లే. ఇక మన పక్కనే ఉన్న కర్ణాటక, ఇక్కడ గత కొన్నేళ్లలో 1500 మందికి పైగా ఫేక్ డాక్టర్లను అక్కడ వైద్య శాఖ పట్టుకుంది. అసలు మన దేశంలో దొంగ డాక్టర్లు 10 లక్షల మందికి పైగా ఉన్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వయంగా చెప్తోంది. ఇండియాలో అల్లోపతి డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసే వాళ్ళలో 57% మందికి పైగా డిగ్రీలు లేవు అని, అవసరమైన డిగ్రీలు లేవు అని WHO చెప్తోంది. ఇది మన దేశంలో పరిస్థితి. సరే, ఈ టాపిక్ ఇవాళ మాట్లాడటానికి కారణం ఏంటంటే, మధ్యప్రదేశ్లో ఓ ఘటన జరిగింది. అసలు మనం డాక్టర్ అంటే ఏమనుకుంటాం? ప్రాణాలు కాపాడుతాడని నమ్ముతాం. కానీ అదే డాక్టర్ కారణంగా ప్రాణాలు పోతే, ఒకరు ఇద్దరు కాదు వరుసగా 7గురి ప్రాణాలు వెంట వెంటనే పోతే, చివరికి అసలు వాడు డాక్టర్ అవునో కాదో అనే సందేహం వస్తే, ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. తాను ఒక పెద్ద కార్డియాలజిస్ట్ అని నమ్మించాడు. నెలకి 8 లక్షల ప్యాకేజ్తో ఆసుపత్రిలో చేరాడు. హార్ట్ ఆపరేషన్లు వరుసబెట్టి చేశాడు. కానీ ఒక్కొక్కరిని వరుసగా బలి తీసుకున్నాడు. ఇది ఎక్కడ జరిగిందంటే, మధ్యప్రదేశ్లో దమో అనే పట్టణం ఉంది. అది ఒక జిల్లా హెడ్ క్వార్టర్. జనాభా దాదాపు 1,25,000 ఉంటుంది. అక్కడ ఓ మిషనరీ ఆసుపత్రిలో ఇతగాడు చేరాడు. పేరు డాక్టర్ ఎన్ జాన్ కెమ్ అని చెప్పుకున్నాడు. అంటే ఇది అతని అసలు పేరు కాదు, ఈ పేరు పెట్టుకొని ఆసుపత్రిలో చేరాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఇదే పేరుతో ఇంకొక పెద్ద డాక్టర్ ఉన్నాడు. ఆయన లండన్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయనకి చాలా పెద్ద పేరుంది. ఆ పేరుని వాడుకొని తానే జాన్ ఎన్ కెమ్ అని నమ్మించాడు ఇతడు. దమో మిషనరీ ఆసుపత్రిలో చేరాడు. ఈ మున్నాబాయ్ కార్డియాలజిస్ట్ చాలామందికి ట్రీట్మెంట్ చేశాడు. అబ్బో, మనోడు యూకే రిటర్న్డ్ కదా, చాలా పెద్ద డాక్టర్ కదా అని జనం నమ్మేశారు. మన దగ్గర ఇంత పెద్ద డాక్టర్ ఉంటే మన గుండె పదిలంగా ఉంటుంది కదా అనుకున్నారు. జనం క్యూ కట్టారు. ఆపరేషన్లు స్కెడ్యూల్ అయ్యాయి. ఇతగాడు ఆపరేషన్లు మొదలుపెట్టాడు. ఇట్లా చేసిన వాళ్ళలో వారం రోజుల్లో 7గురు చనిపోయారు. అప్పుడు కంప్లైంట్లు మొదలయ్యాయి. పోలీసులు ఎంటర్ అయ్యారు. ఏం జరిగింది? ఎవరి డాక్టర్? అసలు వీడు నిజంగా డాక్టరా లేక మున్నాబాయ్ MBBS టైపా అని వెతికితే అసలు గుట్టు బయటపడింది. ఇతని అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్. ఇతగాడు ఈ ఆసుపత్రిలో 2 నెలల లోపే పనిచేశాడు. ఆ తర్వాత చెప్పా పెట్టకుండానే మానేశాడు. కానీ ఆ లోపే 70 మందికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇందులో 13 సర్జరీలు ఉన్నాయి. వాళ్ళలో 7గురు చనిపోయారు. మిగతా వాళ్ళు ఏమవుతారో తెలియని పరిస్థితి. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్లో MBBS చేశానని, లండన్ సెయింట్ జార్జ్ హాస్పిటల్లో MRCP చేశానని చెప్పుకున్నాడు. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లే అని ఇప్పుడు పోలీసులు చెప్తున్నమాట. పైగా తాను తన 20 ఏళ్ల కెరీర్లో 15,000కు పైగా క్లిష్టమైన సర్జరీలు ఇప్పటి వరకు చేశాను అని చెప్పుకున్నాడు. కానీ అదంతా ఫేక్, అంతా బోగస్ అంటున్నారు పోలీసులు. అన్నిటికీ మించి ఇతగాడు ఆపరేషన్ చేసిన వాళ్లలో ఓ ప్రజా ప్రతినిధి కూడా ఉన్నాడు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి మొదటి స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ శుక్లా కూడా ఉన్నాడు. అతనికి బిలాస్పూర్లో ఈ ఫేక్ డాక్టర్ సర్జరీ చేశాడు. సర్జరీ చేస్తున్న టైంలోనే ఈ ఛత్తీస్గఢ్ మొదటి స్పీకర్ చనిపోయాడు. ఆ రోజున ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయింది, హార్ట్ ప్రాబ్లం కదా, సివియర్ పరిస్థితి సీరియస్ అయి ఉంటుంది అనుకున్నారంతా. కానీ అసలు విషయం ఇది అని ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి అర్థమైంది. లేటెస్ట్గా దమో పట్టణంలో సర్జరీ చేసిన వాళ్ళలో 7గురు చనిపోయారని గుర్తించారు. కానీ ఇది కేవలం ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో చేసిన సర్జరీల్లో చనిపోయిన వాళ్ళు మాత్రమే. మరి ఇతగాడు 20 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నాడు కదా, మరి ఇన్నేళ్ళు ఎక్కడున్నాడు?
ఏ ఆసుపత్రుల్లో పనిచేశాడు, ఎంతమందికి సర్జరీలు చేసి ఉంటాడు, వాళ్ళేమయ్యారు, ఇవన్నీ వెతికితే పెద్ద చిట్టానే బయటపడే స్కోప్ ఉంది. అంటే ఈ ఘటన గురించి చెప్పడం ఎందుకంటే మన దగ్గర జనాన్ని మోసం చేసే డాక్టర్లు ఎలా తయారవుతున్నారు, ఎంత అలవోకగా బురిడి కొట్టించి జనాన్ని నమ్మిస్తున్నారో అర్థం చేసుకోవడానికి. ఇందులో జనం తప్పేముంది, ఏం చేస్తారు జనం? అమాయకులు ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ని నమ్ముతారు, డాక్టర్లు దేవుణ్ణి చూస్తారు, డాక్టర్ ప్రాణం పోస్తాడు అని భరోసా ఉంచుతారు. ఆ డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తారు? ఇంటి దగ్గర ఆసుపత్రినో లేక వాళ్ళు వీళ్ళు చెప్పింది వినో వెళ్తారు. అబ్బో పెద్ద డాక్టర్ కదా అని నమ్ముతారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇక్కడ జనం తప్పేముంటుంది? జనంలో ఉండే ఈ అమాయకత్వం, నిస్సహాయత, రోగం వచ్చినప్పుడు ఉండే ఆందోళన ఈ దొంగ డాక్టర్లకు అవకాశంగా మారుతోంది. వచ్చి రాని తెలివితో మందుల పేర్లు చెప్పడం, అడ్డదిడ్డమైన సర్జరీలు చేయడం. లక్కీగా అన్నీ బాగుండి పేషెంట్ బతికితే, ఆరోగ్యం బాగైతే క్రెడిట్ వస్తుంది. పోతే అంటే చనిపోతే మాదేముంది, ట్రీట్మెంట్ చేసినా బతకలేదంటారు. మరి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? ఈ పని చేయాల్సింది ప్రభుత్వాలు. కఠినమైన మానిటరింగ్ వ్యవస్థలు లేకపోతే ఈ మున్నబాయిలు ఇలాగే చెలరేగిపోతారు. 100లో 30 మంది మన దేశంలో, మన సమాజంలో నిరక్షరాస్యులే, చదువు రాని వాళ్ళే. వాళ్ళ దాకా ఎందుకు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఫేక్ డాక్టర్లను గుర్తించటం సాధ్యం కాదు, అదంత తేలిక కాదు. అదే జరిగితే, అదే సాధ్యమై ఉంటే ఒక రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా పనిచేసిన ఆయన ఫేక్ డాక్టర్తో సర్జరీ చేయించుకుంటాడా? ఒకసారి గూగుల్లో ఫేక్ డాక్టర్ అని సెర్చ్ చేసి చూడండి, కుప్పలు తెప్పలుగా న్యూస్ ఐటమ్లు కనిపిస్తాయి. నిజానికి డాక్టర్ల మధ్య ఈ దొంగ డాక్టర్లను గుర్తించడం అంత తేలిక కాదు. ఎందుకంటే మందులు రాస్తారు, ఆపరేషన్లు చేస్తారు, తామే ఒరిజినల్ డాక్టర్లను కటింగ్ ఇస్తారు, ఇన్పేషెంట్లను పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. ఎటొచ్చి వాళ్ళు చేసే పనిలో వాళ్లకు ఎలాంటి నైపుణ్యం ఉండదు. గతంలో ఎక్కడో ఏ డాక్టర్ దగ్గరో వీళ్ళు చిన్న చితక పనులు చేసి ఉంటారు, లేదా ఆయుర్వేదానికో హోమియోకో సంబంధించి డిప్లొమా కోర్సులో చేసి ఉంటారు. అట్లా నేర్చుకున్న దాన్ని, కాస్తో కూస్తో తెలుసుకున్న దాన్ని, అరకొర పరిజ్ఞానాన్ని జనంపై రుద్దుతుంటారు, వేలు లక్షలు దండుకుంటారు. ఇప్పుడు భోపాల్లో పట్టుబడ్డ దొంగ కార్డియాలజిస్ట్ లాగా దేశంలో చాలామంది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.